రోజులు మీరు వాడుతున్న సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుందేమో చూసుకోండి. సెల్ ఫోన్ యూజర్లకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలిపింది. ఈ మేరకు ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్, జియో, వోడాఫోన్ సంస్థలకు అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది. కొన్ని అనుమానాస్పద నెంబర్ల జాబితాను విడుదల చేసి వాటి పత్రాలను తక్షణమే రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. రీవెరిఫికేషన్లో అవి బోగస్ ప్రూఫ్లని తేలితే సిమ్లను రద్దు చేయాలని సూచించింది. సంచార్ సాథీ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్ కనెక్షన్లను డిఓటీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ విభాగం విశ్లేషించింది. వాటిలో 21 లక్షల సిమ్ కార్డులను యాక్టివేట్ చేసుకోవడానికి తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పించినట్లు గుర్తించింది. వాటిలో చాలా సిమ్లను సైబర్ నేరాలకు వాడుతున్నట్లు అనుమానిస్తోంది. ఇవి నిరూపితమైతే ఆ సిమ్ కార్డులను రద్దు చేయడంతో పాటు వాటిని వినియోగించిన ఫోన్స్ కూడా పనిచేయకుండా చేస్తామని A&DIU డైరెక్టర్ జనరల్ ముఖేష్ మంగల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1.92 కోట్ల మంది 9 సిమ్ కార్డుల పరిమితికి మించి కనెక్షన్లు తీసుకున్నారు. వారిలో చాలా మంది సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చిన డేటాలో తప్పులున్నాయి. అసలు వినియోగదారులకు తెలియకుండా వారి పేరిట తీసుకునే సిమ్ కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయించడానికి సంచార్ సాథీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయా నెంబర్లపై దర్యాప్తు సహా ఇతర చర్యలకు డిఓటీ ఇప్పటికే సర్వీస్ ప్రొవైడర్లకు డెడ్లైన్ విధించింది. వీటిని పూర్తి చేసే క్రమంలో భారీ సంఖ్యలో సిమ్ కార్డులు డిస్కనెక్ట్ అవుతున్నాయని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ మొత్తం ఆపరేషన్లో A&DIU సంస్థ ఇతర చట్ట సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఇప్పటి వరకు 1.8 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను పనిచేయకుండా చేశామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్ మాట్లాడుతూ 90% సైబర్ నేరాలకు తప్పుడు సిమ్ కార్డులనే వాడుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు తమకు ట్రాక్ చేయడానికి వీలు లేకుండా వారు వీటిని వినియోగిస్తున్నారని తెలిపారు.